నమస్తే. మన రాష్ట్రంలో గడిచిన 2 సంవత్సరాలుగా పార్టీ ఫిరాయింపుల అంశం వారానికోసారి, నెలకోసారి మీడియాలో ఉంటున్నది. సోషల్ మీడియాలో రోజులో ఏదో ఒకసారైనా సరే రీల్స్ రూపంలో లేకపోతే వీడియోల రూపంలో తిరుగుతూ ఉన్నది. జనం చర్చలో ఉన్నది. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కొంచెం వెనక్కి వెళ్తే కనుక 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కొత్త చట్టాలు, రాజకీయ పార్టీల నిర్మాణము, ఓటు హక్కు, పార్టీలు మారకుండా నాయకులు ప్రజలను మోసగించకుండా ఉండేందుకు కొన్ని నిబంధనలు, ఇది చాలా రకాల ఒక చర్చ జరిగింది. కొన్ని చట్టాలు వచ్చినాయి. ఇది నెహ్రూ అనంతరం అంటే 1967ల తర్వాత భారత రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఈ మార్పుల్లో ప్రధానమైంది ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వారు మరొక పార్టీలోకి వెళ్ళడము. అది అవసరమో అనివార్యమో వెళ్ళడము. ఈ వెళ్తున్న క్రమాన్ని అయారాం గయారాంగా 60ల్లో దానిపైన ఒక చర్చ కూడా జరిగింది. ఇది 1970ల నాటికి 80ల వచ్చే వరకల్లా అది పతాక స్థాయికి చేరుకున్నది. ఈ పార్టీ ఫిరాయింపులను ఆపాలని, ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేయాలని ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భావించారు. అందులో భాగంగానే పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం 85-86 నాటికి రూపుదాల్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయము, మన దేశంలో చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. విషాదం ఏమిటంటే వాటిని ఉల్లంఘించింది కూడా అదే పార్టీ. మనకు 50ల నుంచి తీసుకుంటే కనుక ఇవాల్టి వరకు కనబడుతున్నది. మరి మిగతా వాళ్ళు ఎవరు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించలేదా? కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే అందరూ ఉన్నారు. కొంచెం కుడి ఎడమ, కొన్ని పార్టీలు చాలా తక్కువ సందర్భాల్లో అయి ఉండవచ్చు, కొందరు ఎక్కువ సందర్భాలు అయి ఉండవచ్చు. ఎక్కువ కాలం దేశాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చర్చ జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ గురించి మన రాష్ట్రంలో. కాబట్టి అనివార్యంగా కాంగ్రెస్ చేసిన పార్టీ ఫిరాయింపులపైనే చర్చ ఉంటుంది. ఇవాళ మన రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2023 నవంబర్ డిసెంబర్ వరకు బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. వారు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులు జరిగినాయి సంపూర్ణ మెజార్టీ ఇచ్చినప్పటికీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళారని మీడియాలో వచ్చిన వార్తలు. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు స్పందనకు ఆధారంగా మన స్పీకరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయ సారాంశం అనర్హత డిస్మిస్. ఎందువల్ల? వారు పార్టీ మారినట్లు ఏ ఆధారము లేదు, మీడియాలో వచ్చిన వార్తలు అవి వాటిని నిర్ధారించడం లేదు. ఆ పార్టీ ఫిరాయింపులకు గురయ్యారు అని చెప్తున్న వారు కూడా తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారు. ఈ మొత్తం అంశాన్ని తీసుకున్నప్పుడు వారెవరు కూడా పార్టీలోకి, ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పేరున్నదో వారెవరు కూడా రాలేదు. కాబట్టి వారి అనర్హత చెల్లుబాటు కాదు అని స్పీకర్ చెప్పిన మాట. మరి ఒకసారి కొంచెం వెనక్కి వెళ్తే కనుక 1990ల నాటికి వివిధ పార్టీల మద్దతుతో ఎంపీలను కొనుగోలు చేశారని ఆనాడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా వారు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విపక్షం ఉండకూడదు అని బహుశా ఆయన భావించినట్టున్నది. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించారు. ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి ఎక్కువ మందిని కాంగ్రెస్లోకి తీసుకునే ప్రయత్నం కూడా జరిగింది. తెలుగుదేశం నుంచి కూడా వచ్చారు. టీఆర్ఎస్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ నుంచి భారీ ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇది ఎవరు కాదనలేని వాస్తవం. కానీ పార్టీ ఫిరాయింపులే మంచిది కాదు అని చెప్పిన పార్టీ, పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా చట్టం చేస్తామని చెప్పిన పార్టీ, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పిన పార్టీ, వారే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడము, ఇది వాళ్ళ ప్రజలు వేస్తున్న ప్రశ్న. మరి నిజంగా దీని పట్ల బాగా వ్యతిరేకత రావాలి కదా. ఎందుకు రాలేదు అంటే దీని కొలమానం ఏమున్నది? దీని కొలమానం మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలే. ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో ఉండదంటే సర్పంచ్ ఎన్నికలు స్థానిక రాజకీయాలు చాలా బలంగా ప్రభావితం చేస్తాయి. ఆ స్థానికంగా ఉన్న సమస్యలు, స్థానికంగా ఉన్న నాయకత్వము, ఇవి చాలా ప్రభావితం చేసే విషయాలు. ఇక్కడ దాని ప్రభావం ఉండాలి, కానీ ఉండే అవకాశం తక్కువ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దీని ఎఫెక్ట్ ఒకటి మనకు అర్థమవుతుంది. ఇప్పటికిప్పుడు మరి సరే ఓట్ల సంగతి ఎత్తున్నా సరే రాజకీయ పార్టీలుగా పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించిన వారిగా ఆ నియమానికి వారు కట్టుబడి ఉండాలి. కానీ ఈ 2 ఏళ్ల కాలం జరిగిందేమిటి అంటే వారు చేస్తున్నదేమిటో, జరుగుతున్నదేమిటో అందరికీ తెలుసు. బహిరంగంగా అందరి కళ్ళ ముందు ఉన్నదే.
కళ్ళ ముందు కనబడుతున్నదే. అయినా స్పీకర్ నుంచి వచ్చిన ఒకానొక నిర్ణయము, ఎందుకంటే వారికి ఆ ప్రివిలేజెస్ ఉన్నాయి, వారికి రాజ్యాంగం వారికి ఆ శక్తినిచ్చింది, వారికి ఆ బాధ్యతమైన స్థానంలో ఉన్నారు వారు. కాబట్టి అసెంబ్లీ స్పీకర్కు ఉన్న ప్రివిలేజెస్ దాని ఆధారంగా వారు చెప్పింది అంటే వారి దృష్టికి బహుశా పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఆధార సహితంగా ఏ అంశం వారికి దృష్టికి రాలేదు అని చెప్పి వారు అనర్హతను డిస్ప్లే చేశారు. నాకు అనిపిస్తున్నది చివరగా ఒక మాట, పార్టీ ఫిరాయింపుల గురించి ఆనాడు నుంచి ఈనాడు వరకు నేనేమి చెప్పలేదు, మీరేమి వినలేదు. థ్యాంక్ యూ.